చాలామంది. అదేవిధంగా ఏంటంటే బీరువాలో కొన్ని ఐటెమ్స్ అన్నమాట. అంటే కొన్ని బట్టలు చాలామంది మీ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు ఎక్కువ దాచేస్తూ ఉంటారు లోన. ప్రతి సంవత్సరం బట్టలు కొనటం, లోన దాచేసుకోవటం. మళ్ళీ ఎవరికైనా దానం చేయమంటే చేయరు మళ్ళీ. అది అలా కాకుండా ఏంటంటే బట్టలు ఎప్పుడూ అమ్ముకోకూడదండి. చాలామంది చూశాను పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా కాస్ట్లీ చీర కొనేస్తారు, ఒకసారి కట్టేస్తే అమ్మేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఎవరికైనా దానం చేయాలి. చేయొచ్చా సార్? బట్టలు ఒకసారి కట్టిన తర్వాత పాత అయిపోద్ది కదా. పాత అయిపోయిన దాన్ని మనం ఏం చేయాలంటే మనం ఎవరికైనా దానం చేయాలి. మనం దానం చేస్తే పుణ్యం వస్తుంది మనకి. ఓ బట్ట పోతే ఇంకో బట్ట వస్తుంది మనకి, పెద్ద ఏం ప్రాబ్లం కాదు. అది అవి దానం చేయటం ఆపేసేసి ఇంత లాటుగా కుప్ప వేసేసి ఆ కుప్పని స్టీల్ సామాన్ అడుగు లేదా ఉల్లిపాయలు అడుగు ఇచ్చేస్తూ ఉంటారు. మీరు కొన్న షేర్లు ఎన్ని 5,000 పెట్టి కొంటారు, 5 రూపాయలు పెట్టి ఉల్లిపాయలు కొడుకు ఇచ్చేస్తారు మీరు. అది దానం చేస్తే మీ మాటలు ఎంతవరకు ఉంటాయి. అయితే పాత బట్టల విషయంకి వచ్చే బట్టలే చాలామంది తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో పాత వస్తువులు కాకుండా పాత బట్టలు, అంటే మగవాళ్ళ బట్టలు అవ్వచ్చు, ఆడవాళ్ళ బట్టలు అవ్వచ్చు, పిల్లల బట్టలు అవ్వచ్చు, పెద్దవాళ్ళ బట్టలు అవ్వచ్చు. బట్టలను దానం చేయటం వల్ల, దానం అంటే ఎవరికి చేయాలి? బాగా లేని వాళ్ళకి దానం చేయాలి. ఉన్నవాళ్ళకి కాదు దానం చేయాల్సింది, లేని వాళ్ళకి. బట్టలు పని మనుషులు వస్తారనుకోండి, వాళ్ళకి మంచి షేర్లు మిగిలిపోయినాయి మనం కట్టుకోము అనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలి. అలాగే లేదు మగవాళ్ళ బట్టలు, పెద్దవాళ్ళ బట్టలు కానీ ఉన్నాయనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పని మనిషి పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ మగవాళ్ళ బట్టలు ఇవ్వటం కానీ, లేదు అనుకుంటే అనాథాశ్రయంకి వెళ్ళి మనం బట్టలను దానం చేయగలగాలి. ప్రతి ఒక్కటి మనకే రావాలనుకోవడం తప్పు, మనతో పాటు ఎదురోడు కూడా రావాలనుకోవటం మేలు. అది గుర్తుంచుకోవాలి. చాలామంది ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే నేనే గొప్పని అయిపోవాలి, నేనే అన్నీ అయిపోవాలి అనుకుంటారు. అది స్వార్థం అంటారు. నిస్వార్థంగా ఉండాలన్నమాట. నిస్వార్థంగా ఎలాగ ఉండాలి? బట్టలతో పాటు 500 1000 మనం ఎంత చూస్తే అంత అనాథాశ్రయంకి ఇచ్చామనుకోండి, బెటర్ అన్నమాట. అదేవిధంగా మీకు ఏదైనా పుట్టినరోజు వచ్చిందనుకోండి, మంచి పుట్టినరోజు మాది, అంటే మా అమ్మగారి పుట్టినరోజు, లేదా నా పుట్టినరోజు, లేదా మా అబ్బాయి పుట్టినరోజు, ఏదో పుట్టినరోజు వచ్చిందనుకోండి, మన ఇంట్లో గొప్ప సెలబ్రేషన్ కన్నా మన పేదవాడి ఇంటికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోండి. లేదంటే ఒక అనాథాశ్రయంకి వెళ్ళి, లేదా హాస్టల్కి వెళ్ళి, ఏదైనా మంచి పేదవాళ్ళు ఏరియాకి వెళ్ళిపోయి ఆ ఏరియాలో సెలబ్రేషన్ చేసుకోండి. మిమ్మల్ని బాగా దీవిస్తాడు దేవుడు. మేము అది తెలియక చాలామంది ఏంటంటే స్టార్ హోటల్లో ఇట్లో ఫుల్గా కుమ్మేసి తినేస్తూ ఉంటారు, అందరూ ఖర్చు పెడతా ఉంటారు. కానీ అది కాదు గొప్పతనం మనకి. మనం ఎప్పుడూ కూడా పేదవాడు వెంక చూస్తూ ఉండాలన్నమాట. మనం గొప్పవాళ్ళం కదా, మన పేదవాడు వెంక చూస్తూ ఉండాలి. మనం పేదవాడు మన వెంక చూస్తూ ఉంటాడు, మనం వాడి వెంక చూస్తుంటాం. అది సృష్టి రహస్యం అన్నమాట. ఆ సృష్టి రహస్యాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే గొప్పవాళ్ళంతా పిలిపించేసి భోజనాలు పెట్టేసి వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్లు ఇచ్చేస్తాం. ఆ గిఫ్ట్లు వాళ్ళకన్నా మనం పేదవాడు మనం వెంక చూస్తారు కాబట్టి మనం వాళ్ళ వెంక చూస్తాం కాబట్టి మనం ఇప్పుడు కూడా ఆ రకమైన దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతామని నా యొక్క ఉద్దేశం అన్నమాట.